నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా పూజలు చేసేటప్పుడు గానీ, కళ్యాణం చేసేటప్పుడు గానీ అక్షింతలంటూ పసుపు రంగులో ఉంటాయి. అంతవరకు మాకు తెలుసు. కాకపోతే భద్రాచలంలో రాముల వారికి అక్షింతలైతే ఏవైతే ఉన్నాయో అవి ఎరుపు రంగులో ఉంటాయి. దానికేమైనా కథ లాంటిది అలా ఉన్నాయండి? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామికార్థప్రదాయినే పుంసాం మోహన రూపాయ రామచంద్రాయ నమో నమః. మీరు అడిగినటువంటి ప్రశ్న నాకు ఒకప్పుడు ఉండేది, నేను కనుక్కున్నానమాట. హ్మ్. ఎరుపు వర్ణము అనేటువంటిది సాధారణంగా నవగ్రహాలలో చూసుకుంటే మనకు నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కో వర్ణం ఉంటుంది. అవును. సూర్యగ్రహానికి సంబంధించి మంత్రం చెప్పినప్పుడు ఆయన యొక్క ధ్యాన శ్లోకం చెప్పి రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్య అంబరధరం రక్తఛత్రధ్వజరథ పతాకాభి శోభితం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం అధిదేవత ప్రత్యధిదేవత సహిత సూర్యగ్రహమావాహయామి అని చెప్పి ఆవాహన మంత్రాలు చెప్తూ ఉంటారు. హ్మ్. ఇక్కడ సూర్యుడికి వచ్చేసరికి రక్తవర్ణం అని అన్నారు. రాముల వారి డైనాసిటీ అంటే రాముల వారి యొక్క వంశము సూర్యవంశం. ఎరుపు సూర్యుడు. సో ఎప్పుడూ కూడా రాముల వారు ఈ యొక్క కుటుంబంలో ఆ యొక్క తరతరాల నుంచి కూడా ఉన్నటువంటి ఆ యొక్క వంశంలో హ్మ్. ఎరుపు వర్ణంలోనే అక్షతలు కలిపి ఆయనకు తలవ్రాలు పోసేవారు. హ్మ్. అయితే ఇక్కడ మనకు అమ్మవారి సీతమ్మ వారికి సంబంధించి తలంబ్రాలు తెస్తారు. రాముల వారి కళ్యాణ తలంబ్రాలు తెచ్చినప్పుడు కొన్ని చోట్ల చేసేటప్పుడు సీతమ్మ వారికి సంబంధించి తలంబ్రాలన్నీ కూడా కాస్త పసుపు వర్ణంలో ఉంటాయి. ఆహా! రాముల వారి ఇంటి నుంచి తెచ్చినటువంటి కళ్యాణాక్షతలన్నీ కూడా ఎరుపు వర్ణంలో ఉండేవాట. హ్మ్. ఇక్కడ మనకి ఎంత అద్భుతంగా వర్ణిస్తారు అనంటే, వాల్మీకి రామాయణంలో రాముల వారి పైన తలంబ్రాలు కాదు తలవ్రాలు అని అంటారు. ఈ తలవ్రాలు పోసేటప్పుడట రాముల వారు ఎలా ఉంటారు? నీలమేఘశ్యామ. నీలమేఘశ్యాముడు. దాశరథాత్మజం అరవింద ధలాయతాక్షం రామం ఆజానుబాహుం అరవింద ధలాయతాక్షం రామం నిశాచరహరం అని చెప్పి చెప్తూ ఉంటారు. రాముల వారు ఆజానుబావుడు. ఆయన ఇలా చేతులు కింది కంటే ఆయన చేతులు మోకాలు కింది వరకు వస్తాయట. ఆహా! అంత ఆజానుబాహుడు అంటే మనందరికి తెలిసి 6 అడుగులు కాదు. మనం గనక భద్రాచలం వెళ్తే, భద్రాచలంలో పర్ణశాల దగ్గరికి వెళ్తే అక్కడ సీతమ్మ వారు ఆరేసినటువంటి నారచీర గుర్తులు ఆరేసి ఆ యొక్క నేలంతా కూడా చీర గుర్తులు ఉంటాయి. ఇంకా ఇప్పటికీ ఉంటాయి. రాముల వారు కూర్చుంటే మనం నిలబడితే, ఒక 6 అడుగుల మనిషి నిలబడితే ఎంత ఉంటాడో ఆయన నడుము నుండి పైభాగం అంత ఉండేది. ఆయన చేతులు ఎంత ఉంటాయి? మనకు అవతార్ అని సినిమా తీశారు. దాంట్లో రాముడి యొక్క ఆ క్యారెక్టరైజేషన్ చేస్తాను, రూపం తీసుకొని ఆయన డిజైన్ చేశారు. అంతెత్తు మనిషి ఎక్కడుంటారు అని అంటే రామావతారంలో ఆ యుగంలో ఉండేటువంటి వారు. కాబట్టి ఆయన పై గనక మనం తలంబ్రాలు అమ్మవారు పోస్తేనట నీలవర్ణంలోకి మారిపోయి జారి కింద పడేవట. అదే మళ్ళీ అమ్మవారికి గనక పోస్తే ఎరుపు వర్ణంలోకి మారిపోయి ఆ యొక్క తలవ్రాలన్నీ కూడా పడేవట. కాబట్టి ఇప్పటికీ మనకు భద్రాచలంలో కళ్యాణం జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి మా చిన్నప్పుడు వినేవాళ్ళం మేము, రాముల వారి పైన తలంబ్రాలు పోస్తూ ఉన్నారు, పోయగానే ఇప్పుడు రంగు మారుతాయంటే ఆశ్చర్యంగా కూర్చొని చూసేవాళ్ళం. నిజంగా ఇలా మారుతాయా, ఎలా కుదురుతుంది అని చెప్పి. అర్చకులు ఏం చేస్తారంటే తలవ్రాలు తీసుకొని దాంట్లో ముత్యాలు పోసేవాళ్ళు. స్పెషల్గా తెప్పించిన కొన్ని ముత్యాలు, నీలవర్ణంలో ఉన్న ముత్యాలు తీసుకొని దాంట్లో కలిపి పోసేవాళ్ళు. మేము చూసేవాళ్ళం కాదుగా, నిజంగానే రాముల వారి మీద పోయగానే అవన్నీ కూడా వర్ణంలోకి మారిపోతున్నాయి అనుకునేవాళ్ళం. కానీ నిజంగా కూడా ఆయన అప్పుడు చేస్తే అలా మారేవి. కాబట్టి ఆ అక్షితలకు అంత విశేషమైనటువంటి ప్రతీతి. ఆ కళ్యాణం జరిగేటప్పుడు కూడా అంత విశేషంగా జరిగేది. అయితే చాలా మందికి కొన్ని రకాలైనటువంటి అపోహలు ఉండేవి. ఏంటంటే రాముల వారి కళ్యాణం నవమి రోజు జరిగింది కాబట్టి నవమి నాడు వివాహం చేసుకుంటే మనకు కూడా ఇలాగే అవుతుంది అని. తప్పు. రాముల వారి యొక్క జన్మ నక్షత్ర జాతకం వేరు, ఆయన జన్మతార రోజు చేసుకునేటువంటి క్రమం వేరు, ఆ యుగం వేరు. యుగానికి ఓ ధర్మం ఉంటుంది. కాబట్టి ఆ యుగంలో ఉన్నటువంటి ధర్మాలు ఈ యుగంలో ఆపాదించడం కుదరదు. అలాగే సామూహికంగా అక్కడ జంట ప్రవచనాలు జరిగాయి. అంటే రామ లక్ష్మణ భరత శత్రువులందరికీ కూడా
అదే రోజున వివాహం జరిగింది. అలా కనుక ఎవరైనా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే ఒకళ్ళు బాగా కష్టాలు పడతారు, సీతమ్మ వారి పడ్డ కష్టాలు సీత కష్టాలు పడతారు అంటారు. అది కూడా కాదు. నిజంగా గనక వారు అక్కడ నక్షత్ర బలం చాలా ఉంది. ఆ రోజున ఇప్పుడున్న ఋషులు ఎన్నో రకాలైన క్యాలిక్యులేషన్స్ వేసి ఆ ముహూర్తం పెట్టడం జరిగింది. ఆయన అరణ్యవాసం చేయడము, ఆ 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసే క్రమంలో సీతాదేవిని దూరం చేసుకోవడము, ఇదంతా కూడా లోక కళ్యాణార్థం జరిగేటువంటి విషయం తప్ప మీరు ఇదే అడుగుతున్నారు. కొంతమంది ఇంకేం అడుగుతారంటే అమ్మవారి పుస్తలు ఉంటాయి కదండి, అవి ఎందుకు అలా ఉంటాయి? అదే క్రమంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క పుస్తల్ని తయారు చేయించుకుంటారు అని అంటూ ఉంటారు. నిజంగా అవేంటంటే అమ్మవారు స్వామివారి విగ్రహాలు గోదావరిలో దొరికాయి. ఆ దొరికినటువంటివి తీసుకొచ్చిన తర్వాతకి రామదాసు గారు ఆయన గుర్తులు చూశారు దానిపైన. ఆయన కల్లో కనిపించడం, అమ్మవారు ఏ రూపంలో ఉంది, వర్ణనలో ఎక్కడెక్కడ ఎలా ఉంది, అవన్నీ ప్రామాణికంగా తీసుకొని ఆ యొక్క పుస్తలు తయారు చేయించారు. మనం ఏంటంటే అక్కడ ఎలా అయితే పుస్తలు ఉంటాయో అవే తెలంగాణ ప్రాంతం అంతా కూడా పుస్తలు చేయిస్తారు. మళ్ళీ తిరుపతికి వెళ్తే తిరుపతిలో అమ్మవారికి ఎలా ఉంటాయో అవే చేయిస్తారు. మళ్ళీ మీరు తమిళనాడుకి వెళ్తే తమిళనాడు ప్రాంతంలో కామాక్షి, కంచి, మధురై, మీనాక్షి ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటాయో అలా ఉంటుంది. కాబట్టి ప్రాంతాన్ని బట్టి అక్కడ జరుగుతున్నటువంటి పూజాది క్రతువుల్ని బట్టి ఇవి కూడా ఉంటాయి. ఇవే కాకుండా పూజా విధానంలో వివాహ విధిలో కూడా చాలా రకాలైనటువంటి మార్పులు కూడా ఉంటాయి. గుంటూరు వాళ్ళు తెలంగాణలో ఉన్న అమ్మాయినో అబ్బాయినో చేసుకుంటే, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్న అమ్మాయినో అబ్బాయినో చేసుకుంటే వివాహం జరిగేటప్పుడు మేము చాలా మంది చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం. కొంతమందికి కన్యాదానం ముందుంటుంది, కొంతమందికి కన్యాదానం తర్వాతకు ఉంటుంది. వాస్తవంగా కన్యాదానం ఎప్పుడైనా సరే మనకు రామ కళ్యాణంలో ముందే చేయాలి. జీలకర్ర బెల్లం పెట్టక ముందే కన్యాదానం ఆచరించాలి విధిగా. ఎందుకు అంటే నువ్వు కన్యను దానం ఇచ్చిన తర్వాతకే కదా ఈమె నా భార్య అని చెప్పి తలపై నువ్వు జీలకర్ర బెల్లం పెడతావు. నీకు అధికారం ఎక్కడిది? చాలా మంది ఈ యొక్క మహాసంకల్పం అని ఉంటుంది. ఈ మహాసంకల్పంలో కూడా రాముల వారి కళ్యాణంలో మనకు ఎన్నో విషయాలు చెప్తారు. మీరు చెప్పిన ఒక తలంబ్రాలే కాదు, కన్యాదానం జరిగేటప్పుడు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల అతిసప్తలోకానాం భూర్లోక భూర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక అంటే 14 భువనాలు ఉంటాయి. కింద ఉన్నటువంటి 7 లోకాలు, పైన ఉన్నటువంటి 7 లోకాలతోని ప్రారంభించి అఖండ భారతావనిలో ఉన్నటువంటి అంతమంది ఋషుల సాక్షిగా, అంతమంది దేవీ దేవతల సాక్షిగా, స్వయంభూ విగ్రహాల సాక్షిగా, శ్రీశైలం లాంటి క్షేత్రాల సాక్షిగా, తిరుమల తిరుపతి వంటి క్షేత్రాల సాక్షిగా, అలాగే ఎన్నో రకాలైనటువంటి వృక్షములు, ఔషధీ వృక్షములు అప్పట్లో ఏంటంటే కదిలేవి, నడిచేవి, మాట్లాడేవి. ఆ యొక్క వృక్షముల సాక్షిగా ఎంతో మంది సతీ సావిత్రి లాంటి పుణ్యవతులు ఉన్నారు. వాళ్ళ యొక్క సాక్షిగా, పుణ్యవతుల సాక్షిగా, పుణ్య నదుల సాక్షిగా, ఇంత సాక్షిభూతంగా వివాహ విధి జరుగుతుంది. అప్పుడు ఏం చెప్తారు? ఇంత చేసి మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మతువంశానాం మాతృవంశానాం నరకాధుతీర్య అని అంటారు. అంటే గడిచిన 7 తరాలు, వచ్చే 7 గడిచిన 10 తరాలు, వచ్చే 10 తరాల్లో ఎవరైనా తెలిసి తెలవక ఏమైనా పాపభూయిష్టమైనటువంటి పనులు చేస్తే ఆ యొక్క పాపం అంతా కూడా పోగాక. కన్యాదానం చేస్తే అంత ప్రతిఫలం. ఎంత ప్రతిఫలం? భూమి నుండి ఆకాశ పర్యంతము కూడా నువ్వులు రాశిగా పేర్చుకుంటూ పోయి సంవత్సరానికి ఒక నువ్వు గింజను తీస్తే ఎన్ని సంవత్సరాలు అవుతే అన్ని సంవత్సరాల పాటు వీరి యొక్క వంశం అభివృద్ధి చెందుగాక, వీరి యొక్క అటు ఇటు తరాలన్నీ కూడా అభివృద్ధి చెందుగాక. మయా సహా దశపూర్వేషం దశాపరేషం మతువంశానం మాతృవంశానం, మా వంశమే కాదు మా యొక్క తల్లిగారి యొక్క వంశం కూడా వృద్ధి చెందుగాక. ఇక్కడ చూడండి, ఎక్కడ స్వార్థం లేదు. ఎందుకంటే పాపం ఆ యొక్క గోత్రము వంశాన్ని వదిలిపెట్టి తాను వచ్చింది నా తల్లి. మళ్ళీ ఎంత ప్రతిఫలం వస్తుంది అని అంటే వీళ్ళిరువురు కూడా వివాహం చేసుకొని మళ్ళీ పుట్టే సంతానానికి మళ్ళీ ఆ కన్యాదానం జరిగేటప్పుడు ఇంత పుణ్యం రావాలి. ఈ పెళ్లి చేసేటప్పుడు చదివినటువంటి మంత్రోచ్చారణ అప్పటికి నాంది కావాలి. ముహూర్తం ముహూర్తం ఎందుకండి? ముహూర్తం అంటే ముహూర్తానికి గనక జీలకర్ర బెల్లం పెడితే కరెక్ట్గా అప్పటి నుండి పలానా సమయం వరకు కూడా భోజనం చేసి వీరు వధూ ప్రవేశం అనేటువంటి కార్యక్రమం చేసి గర్భాధానం చేసి పుట్టేటువంటి పిల్లవాడు మంచి జాతకుడే పుట్టాలి. ముహూర్తానికి చేసుకోకపోతే పిల్లలు పుట్టడం లేటుగా పుడతారు, పుట్టిన పిల్లవాళ్ళు ఆరోగ్యంగా ఉండరు, రకరకాల ఇబ్బందులు అవుతాయి. ఇంతేకాకుండా ఎంతో అద్భుతమైన ఒక విషయం ఉంటుంది మనకు. ధర్మార్థ కామ్య మోక్షముల గురించి చెప్తారు ఋషులు. చెప్తారు ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య అంటారు. పిల్లనిచ్చేటువంటి వాడు తీసుకుని నాతి చరామి
అంటే ధర్మం సాక్షిగా, అర్థం సాక్షిగా, కామం సాక్షిగా, మోక్షం సాక్షిగా మేము ఈ యొక్క జీవితాన్ని ఉద్ధరింపబడతాము అని అంటారు. ఇక్కడ ధర్మం అంటే ఏంటండి? అప్పటి వరకు అమ్మాయికి ఉన్నటువంటి ధర్మం ఏంటి? ఒక ధర్మం. అప్పటి వరకు అబ్బాయికి ఉన్న ధర్మం ఏంటి? ఒక ధర్మం. ఇక్కడ 2 అర్థాలు ఉంటాయి. ఏంటి మళ్ళీ? ధర్మం అంటే ఇప్పటి వరకు ఉన్న గోత్రం వేరు, ఇంటి పేరు వేరు. అవన్నీ వదిలిపెట్టేసి అలవాట్లు వదిలిపెట్టి కొత్త అలవాట్లు అమ్మాయి నేర్చుకుంటది. అబ్బాయికి ఏంటి? బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి ఈ యొక్క గృహస్థాశ్రమ ధర్మానికి వచ్చాడు. కాబట్టి ఇప్పటి నుంచి ఇంతకు ముందులాగా నేను ఒక్కడనే వెళ్ళిపోతా, తింటా, తిరుగుతా అంటే కుదరదు బాబు, నీకంటే ఒక భార్య ఉంది ఇంటి దగ్గర, తను పట్టించుకో అని చెప్పి ఆ కళ్యాణంలో, రాముల వారి కళ్యాణంలో వివరంగా మాకు చెప్పేవాళ్ళు, మేము వినేవాళ్ళం అనమాట అప్పట్లో. అలాగా ధర్మేచ అర్ధేచ అని అంటే అప్పటి వరకు సంపాదిస్తే నీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకుంటాను, ఇప్పటి నుంచి మాత్రం తీసుకెళ్ళి నీ భార్యకి ఇవ్వు, తను నీకు మళ్ళీ తిరిగి ఇస్తుంది. కామేచ, ఎక్కడికైనా వెళ్ళాం, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది, నా భార్య రాలేదు, నేను వెళ్ళా, తిన్నా, పాపం ఇది తింటే తనకి ఇష్టమే అని దారిలో పోతూ పోతూ తనకు తీసుకెళ్ళాలి. సో నువ్వు ఒక్కడివే అనుభవించి నీ యొక్క కోరికలు తీర్చుకోవడం కాదు, తనకు కూడా ఏమైనా ఉంటే తీర్చాలి. మోక్షేచ అంటే, మోక్షం అంటే ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉండదు. ఎప్పుడు అంటే భార్యాభర్త వృద్ధాప్యానికి వచ్చేసరికి చేతికర్ర సహాయం లేకుండా ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చెయ్యి వేసుకొని నడుచుకుంటూ వెళ్ళడమే మోక్షేచ అని అర్థం. అప్పుడు విసుకోకుండా ఈయన నేను ఆయన వేరు కాదు అని ఇద్దరు కలిసి ఉండడమే ఈ యొక్క ధర్మార్థ కామ్య మోక్షములు. ఇంత వివరంగా ఆ కళ్యాణ విధి మనకు చెబుతుంది. కాబట్టి రాముల వారి కళ్యాణం జరుగుతుంది, అప్పుడు అక్కడ కళ్యాణం జరుగుతుంది, పంతులు ఏదో మొత్తుకుంటారని చెప్పేసి మన పాటికి మనం ఫోన్లు రీలు చూడడం మానేసి అది వినండి. దాన్ని విన్ని ఏం చేస్తాం, మళ్ళీ మనకు వివాహ విధి జరుగుతున్నప్పుడు అదే విధంగా జరుపుకుంటే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలా చేస్తే మంచిది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.